వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన జరగనున్న వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ను రాజమండ్రి రూరల్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, మాజీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, రుడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిలరెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ మరియు మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు యువ నాయకులు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు. ఎలా మోసం చేయాలని నేర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూసే మనం నేర్చుకోవాలి. వచ్చే ముందు సూపర్ 6 ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చి అన్ని మహిళల్ని, ఎందుకంటే మహిళలతో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం ఆయనకే వచ్చు. మరి గతంలో కూడా 2014లో ఆయన ఏ రకంగా మోసం చేశారు, మరి డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి ఎక్కడ ఆయన చేయకుండా మరి వెళ్ళిపోయిన రోజులు మనం చూసాం. మళ్ళీ 24లో మళ్ళా తగుదనమ్మా అని చెప్పి మళ్ళా మోసం చేయడానికి వచ్చి ఇక మహిళలు అనేక రకాలుగా మోసం చేసి ఏదో ఫ్రీ సిలిండర్ అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకి డబ్బులు ఇస్తానని చెప్పి మరి తల్లికి వందనం అని చెప్పి ఈరోజు ఒకటి చెప్తున్నారు, సంపద సృష్టించాలి, సంపదలోంచి నేను సంక్షేమ పథకాలు ఇస్తానన్నారు. మరి ఆ రోజు జగన్ అన్న కోవిడ్ సమయంలో అవనివ్వండి, మరి సంపద మరి ఆయన సృష్టించారు కాబట్టి మరి ఆయన ఎన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా ఒక్క బటన్తో సంక్షేమ క్యాలెండర్ చెప్పిన రోజు కంటే ముందే ఆయన ఇచ్చిన ఘనత మరి జగన్ అన్నది. ఈ రోజు మహిళల్ని అన్ని రకాలుగా మోసాలు చేసి మరి బయటకు తిరగాలంటే భయపడే మరి విధంగా మరి ఆ రోజున మరి దిశ యాప్ ఉండే ఎంతో మంది మహిళలకు ఒక రక్షణగా ఉండేది. ఈ రోజు ఏ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడ పోలీసులు కూడా పట్టించుకోకుండా ఎక్కడ చూసినా మరి అరాచకాలు, అన్యాయాలు, మరి రేపులు, మానభంగాలు, ఈ రకంగా మరి మహిళలు అన్ని రకాలుగా మోసపోయారంటే అది చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వంలో ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లో మరి అందరూ కూడా బుద్ధి చెప్తారని మహిళల తరపున తెలియజేస్తున్నారు.